పాలమూరు ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి అని బీఆర్ఎస్ ను మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు. జూరాలను ముంపు గ్రామాలను గత ప్రభుత్వం విస్మరించింది అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కర్ణాటకతో చర్చలు జరిపి డిపిఆర్లు సిద్ధం చేశామన్నారు. పాలమూరుకు శాశ్వత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. నీళ్లు నిధులు నియామకాల మీద అయితే తెలంగాణ వచ్చిందో మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని చూడని తిరిగి చూడని మళ్ళీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నాన్పేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాలలో పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చేది. ఆ గూడూరు మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారాలు ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరుకించి మన భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్ళు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటే మోసం చేస్తారు ప్రజల్ని?